హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, మన దగ్గర వచ్చేసి ఈరోజు అయితే శాంసంగ్ మొబైల్ అయితే ఒకటి ఓన్లీ గ్రాఫిక్తో పాటు అయితే వచ్చింది. లైటింగ్ రావట్లేదు. చూడండి, ఇక్కడ నేను జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను. మనకు ఓన్లీ గ్రాఫిక్ అయితే కనిపిస్తుంది, లైటింగ్ కనిపించట్లేదు. చూడండి, శాంసంగ్ అనే పేరు ఉంది. ఈ మొబైల్ని మనం ఏ విధంగా ట్రేస్ అవుట్ చేసి ఎలా సాల్వ్ చేసామని చూద్దాం ఈ వీడియోలో. చూడండి, మనం వచ్చేసి ఇక్కడ ఫస్ట్ బోర్డుని అయితే ఐ స్కాన్ చేస్తున్నామండి. ఐ స్కాన్ అయితే చూడాలి ఖచ్చితంగా. మొబైల్ వచ్చినప్పుడు ఐ స్కాన్ చూస్తేనే మనకు ప్రాపర్గా అర్థం అవుద్ది. ఐ స్కాన్ అనేది చాలా ముఖ్యం అండి. చూద్దాము. ఇక్కడ మనం ఇది వచ్చేసి డిస్ప్లే కనెక్టర్ కాబట్టి చూడండి, ఇక్కడ జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ కనెక్టర్ దగ్గర కొన్ని పిన్స్ అయితే వాటర్ డ్యామేజ్ అయిపోయి బాగా డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి. చూడండి, చివర్లో పిన్లు. ఆ పిన్లు నేను బోర్నియోలో కూడా చెక్ చేశాను. చెక్ చేస్తే మనకు ఆ పిన్లు యానోడ్ లైను, లైటింగ్ సంబంధించినవి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి పక్కన క్యాథోడ్ లైన్స్ కూడా ఉన్నాయి. సరే, దీన్ని అయితే మనం ఏ విధంగా అయితే రెక్టిఫై అని చూద్దాము. ఫస్ట్ మనం ఈ కనెక్టర్ని అయితే ఖచ్చితంగా చేంజ్ చేయాలి. ఎందుకంటే బాగా అది వాటర్ డ్యామేజ్ వల్ల తినేసింది కాబట్టి మనం అయితే ఫస్ట్ ఇక్కడ ఈ కనెక్టర్ని రిమూవ్ చేసి కింద ప్యాడ్స్ బాగున్నాయా లేకపోతే డ్యామేజ్ అయిపోయాయా అనేది చూద్దాము. ఫస్ట్ ఈ కనెక్టర్ని అయితే ఖచ్చితంగా చేంజ్ చేయాలా. లేదు ఇక్కడ ప్యాడ్స్ ఏమైనా డ్యామేజ్ అయిపోయి ఉంటే మాత్రం దాన్ని కూడా మనం ఒక జంపర్ ద్వారా అయితే చేయాల్సి ఉంటాయి. చూద్దాము ఇక్కడ ఎన్ని ప్యాడ్స్ ఏమైనా డ్యామేజ్ అయిపోయాయని చూద్దాం. ఫస్ట్ దీన్ని అయితే క్లీన్ చేసి డీసాల్డరింగ్ వైర్తో మనకు తెలుస్తుంది. చూద్దాం ఉండండి. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు ఒక ట్రాక్ అయితే డ్యామేజ్ అయిపోయింది. ఈ ట్రాక్ని అయితే మనం బోర్నీలో సెర్చ్ చేస్తే అది యానోడ్ లైన్ అనేది మనకు క్లారిటీగా అర్థమైంది. దానికోసంగా ఈ లైన్ ద్వారా ఏమైనా జిఆర్ వస్తుందని చెక్ చేస్తే జిఆర్ అయితే ఏం రాలేదు. సరే, ఇంకా బాగా స్క్రాచ్ చేస్తే ఏమైనా వస్తుందని చూస్తే ఆ లైనే డైరెక్ట్గా బాగా డ్యామేజ్ అయిపోయింది. చూడండి, ఇట్లా సాలింగ్ ఆడుతూ మనం అప్పుడు చేసాము, అది ఉన్న లైన్ కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. దానికోసం అయితే మనం ఇక్కడ యూవీ వేసేసి గ్రౌండ్ అవ్వకుండా దాన్ని కవర్ చేసాము. చూడండి, ఈ విధంగా అయితే మనం దీన్ని కవర్ చేసాము. మనమైతే ఇక్కడ మనం ఒక కొత్త కనెక్టర్ని అయితే ఫిక్స్ చేయాలి ఫ్రెండ్స్. ఒక కొత్త కనెక్టర్ని తీసుకొని దీన్ని ఫిక్స్ చేసి ఆ లైన్ని ఎక్కడికి పోతుందని చెక్ చేస్తే వెనకాల పక్క సిమ్ ట్రే పక్కన ఆ షీల్డ్ కింద అయితే మనకు బోర్నీలో చూపించింది. దానికోసంగా ఆ షీల్డ్ని అయితే కట్ చేస్తున్నాను. ఈ షీల్డ్ని కూడా మనం 183 పీపీడీతో యూస్ చేసి ఈజీగా అయితే తీయొచ్చు. దీన్ని అయితే కట్టర్తో కట్ చేయకూడదు, ఎందుకంటే లేయర్స్ అయితే సామ్సంగ్ బోర్డుకి ఊరికనే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి పీపీడీలో కన్వర్ట్ చేసుకొని దీన్ని సాలిడ్ రాడ్తో తీసేస్తే ఈజీగా అయితే మనకు వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా కన్వర్ట్ చేసి నేను బ్లేడ్తో బ్లోయర్ని యూస్ చేసి బ్లేడ్తో తీస్తున్నాను. చూడండి, ఈ విధంగా అయితే తీసేసాను. చూడండి, ఇక్కడైతే మనకు కాయిలు, డయోడు, ఐసీ మొత్తం కలిపి ఇక్కడ ఉన్నాయి కాబట్టి మనం ఈ ఏరియాని అయితే లైటింగ్ సెక్షన్గా తెలుసు మనకు. కాబట్టి ఇక్కడ ఒక న్యూ కనెక్టర్ వేసి ఇక్కడ నుంచి ఆ యానోడ్ లైను జంపర్ ఒకటి తీసుకొని బ్యాక్ సైడ్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. చూద్దాం ఈ ప్రాసెస్ని కూడా. చూడండి, లెడ్ని ఈ విధంగా ఫిల్ చేస్తున్నాను కొత్త కనెక్టర్ వేయడానికి. ఈ ప్రాసెస్ మొత్తం మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది కాబట్టి నేను దీన్ని అయితే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లోనే పెట్టేసి ఉన్నాను. చూడండి, ఈ విధంగా అయితే కనెక్టర్ వేసేయాలా. ఈ విధంగా అయితే కనెక్టర్ ఫిక్స్ చేసి మనకు యానోడ్ లైన్ అది మిస్ అయిపోయింది కదా, అక్కడి నుంచి ఒక జంపర్ తీసుకొని ప్రాపర్ వేలో బ్యాక్ సైడ్ అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ లైన్ అయితే కట్ అయిపోయింది కాబట్టి. చూడండి, ఇక్కడ ప్యాడ్స్ అయితే కొంచెం బాగా తగలలేదు. మళ్ళీ కొంచెం లెడ్ తీసుకొని ఈ విధంగా అయితే నేను ఫిల్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ విధంగా ఫిల్ చేస్తే మనకు ప్రాపర్ కంపెనీ వాడు ఇచ్చినట్టు ఫిట్టింగ్ అయితే వస్తుంది. దానికోసంగా ఇక్కడ గ్యాప్ల దగ్గర సాలింగ్ రాడ్ మనకు పోకపోతే దాన్ని లెడ్ వేసుకొని బ్లోయర్ యూస్ చేస్తే అది కూడా ప్రాపర్గా వస్తుంది. ఇక్కడైతే ప్రాబ్లం లేదు, గ్యాప్ ఉంది కాబట్టి ఊరికనే ఫిల్ అయిపోతుంది. ఈ విధంగా అయితే చేయడానికి ప్రయత్నించండి. ప్రాపర్గా అయితే మన కనెక్టర్ అయితే ఫిక్స్ అయిపోద్ది. చూడండి, మొత్తం చేసి ఇక్కడ చెక్ చేస్తున్నాను. ఇక్కడ జంపర్ వేయడానికి ఒక ట్రాక్ అయితే ఖచ్చితంగా చేయాలి కదా, మనకి యానోడ్ లైన్ అదే కాబట్టి ఇక్కడ నుంచి ఒక జంపర్ తీసుకొని, చూడండి ఇక్కడ జంపర్ ఇచ్చాను, అదే జంపర్ తీసుకొని బ్యాక్ సైడ్ మనకు ఒక కాయిల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది లైటింగ్ సెక్షన్ దగ్గర. చూడండి, ఈ బ్లాక్ కలర్ ఉండేది ఈ కాయిల్ దగ్గర అయితే ఒక సైడ్ అయితే ఇస్తున్నాను. సాల్డరింగ్ చేసేస్తాను ఇటు పక్క.
అది కూడా ఆ సాల్టింగ్ కూడా ఊరికే ఊడిపోకుండా కొంచెం లెడ్ ఎక్కువ వేసి గట్టిగా అయ్యాలా. ఎందుకంటే మనం కింద పడినప్పుడు కానీ ఏమైనా మళ్ళీ వాటర్ డ్యామేజ్ అయిపోయినప్పుడు కానీ ఊడిపోకుండా ఉండడానికి. చూడండి నేనైతే ఇక్కడికైతే జంపర్ ఇస్తున్నాను. అదేవిధంగా మనం యూవీ కూడా యూస్ చేయాలి. యూవీ యూస్ చేస్తే మనకు ఇంకా గట్టిగా ఉంటుంది. అది కూడా యూస్ చేస్తాను నేను. చూద్దాము. చూడండి ఇక్కడ అయితే మనం కాయిల్ దగ్గర అయితే దాన్ని సాల్డరింగ్ అయితే చేస్తున్నాము. ఎందుకంటే యానోడ్ లైన్ ఇక్కడికి వస్తుంది కాబట్టి ఈ యానోడ్ లైన్లో 16 వోల్ట్స్ నుంచి 25-30 వోల్ట్స్ దాకా వస్తుంది. కాయిల్ చెక్ చేశాను, కాయిల్ కూడా బాగుంది. అదైతే మనకు ఏం లీకేజ్ అవ్వలేదు. దానికోసంగా ఇక్కడి నుంచే మనకు జంపర్ ఇస్తున్నాం. డయోడ్ కూడా చెక్ చేసాము. ఈ ఏరియా మొత్తం అయితే ఒక ప్రాపర్గా అయితే చెక్ చేసుకున్నాము. జిఆర్ కూడా చెక్ చేసుకున్నాం. జిఆర్ కూడా బాగున్నాయి. క్యాప్లు కూడా ఏం షార్ట్ లేవు. అందుకని మనం ఇదంతా బాగుంది. ఇక్కడ వాటర్ డ్యామేజ్ అయింది అని చూసుకొని మనం ఒక జంపర్ ఇస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే ఖచ్చితంగా జంపర్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మనకు ట్రాక్ అయితే కట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి ఆ జంపర్ తీసుకొని చూడండి జిఆర్ చెక్ చేస్తున్నాను. జిఆర్ కూడా ఇక్కడ బాగా వచ్చింది. ఫార్వర్డ్ బ్యాస్లో రివర్స్ బ్యాస్లో రెండు పక్కలు కూడా చెక్ చేశాను. జిఆర్ అయితే బాగానే వచ్చింది. మనకైతే ఇబ్బంది ఏం లేదనుకున్నాను. అనుకొని మనం చూడండి ఇంకోసారి చెక్ చేద్దాము. చూడండి ఇంకోసారి కూడా చెక్ చేస్తున్నాను. ఇక్కడ ఫార్వర్డ్ బ్యాస్ రివర్స్ బ్యాస్ రెండు వీటిలో కూడా చెక్ చేస్తున్నాను నేను. జిఆర్ అయితే బాగా ప్రాపర్గా కరెక్ట్గా వచ్చింది. ఓకే అనుకొని మనం మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి క్యాథోడ్ లైన్స్ కూడా ఉన్నాయి కదా పక్కన, అవి కూడా చెక్ చేసుకున్నాను. ఆ లైన్స్ కూడా బాగున్నాయి. ఓకే అనుకొని ఇప్పుడైతే దాని మీద జంపర్ ఇచ్చాం కదా, అక్కడైతే యూవీ వేసేసి సెక్యూర్గా ఒక సెటప్ లాగా సెట్ చేస్తున్నాను. ఎందుకంటే మనం కింద పడినప్పుడు మళ్ళీ స్క్రూలు వేసినప్పుడు డ్యామేజ్ అయిపోకుండా మళ్ళీ ఇబ్బంది చేయకుండా దాన్ని యూవీ వేసి బాగా చేస్తే మాత్రం అది ఎక్కువ రోజులైతే ఆ జంపర్ వైర్ ఊడకుండా ఉంటుంది. మీరు కూడా ఇట్లాంటి జంపర్లు ఇచ్చినప్పుడు యూవీని అయితే యూజ్ చేయండి. ఎక్కువ రోజులైతే ఆ జంపర్ అయితే ఊడదు. దానికోసం నేను చెప్తున్నాను మీకు. ఓకేనా? సరే, మీకు ఇలాంటి వీడియోస్ కానీ ఇంకా అప్డేట్ వీడియోస్ కానీ నేను ఇస్తూ ఉంటాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్లో అయితే చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకేనా? చూడండి ఇక్కడ కూడా ప్రాపర్గా యూవీ వేసి ఆ జంపర్ని ఒక వేలో సెట్ చేస్తున్నాను. మళ్ళీ ఊడిపోకుండా డ్యామేజ్ అయిపోకుండా ఉండడానికి. చూడండి లైటింగ్ ఐసీ మీద కాయిల్ మీద కూడా కొంచెం జంపర్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ విధంగా ఫిక్స్ చేశాను ఇబ్బంది లేకుండా. ఒకసారి చెక్ చేద్దాము మనకు ఇప్పుడు లైటింగ్ వస్తుందా లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది కూడా ఒకసారి చూద్దాము. చూడండి మొబైల్ని అయితే నేను ఆన్ చేస్తున్నాను. చూద్దాము ఇప్పుడు లైటింగ్ వస్తుందా, లేకపోతే లైటింగ్ రాలేకపోతే ఇంకా ఏమైనా వేరే ఏమైనా చేయాలనేది. చూడండి ప్రాపర్గా అయితే లైటింగ్ అయితే మనకు వచ్చేసింది. సామ్సంగ్ గెలాక్సీ M01 అనేది కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా అయితే మనం ప్రాపర్గా ఐ స్కాన్ చేయాలా. ఫస్ట్ ఐ స్కాన్ చేయాలా. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆ లైన్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే బోర్నియో స్కెమాటిక్ ఓపెన్ చేసి ఆ లైన్ ఏమైనా ప్రాబ్లం చూసుకొని ప్రాపర్గా అయితే వర్క్ చేయాలి ఫ్రెండ్స్. ప్రాపర్గా మనం వర్క్ చేస్తే సక్సెస్ అయితే ఖచ్చితంగా అవుతుంది. ఓకేనా? చూడండి మనకు సెకండ్ లోగో కూడా వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఇప్పుడు దాకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.